మిత్రులారా, మహాభారతం కంటే పెద్ద గ్రంథమా? అది కూడా ఒక తెలంగాణ కవి రాశాడా? ఎవరైనా? ఏమిటా గ్రంథం? అందులో 7,00,000 శ్లోకాలు ఉన్నాయా? అంటే భారతంలో 1,00,000 శ్లోకాలు ఉంటే దానికి 7 రెట్ల ఉద్గ్రంథమా? ఇది సాధ్యమేనా? అందులో అది రక్తంతో రాయబడిందా? ఇదేంటి? రక్తంతో రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? అందులోని 7 భాగాల్లో 6 భాగాలు అగ్నికి ఆహుతైపోయాయా? ఎవరు చేశారు ఆ పని? శివుని భూతగణం పైశాచి భాష మాట్లాడుతుందా? 11వ శతాబ్దిలో కాశ్మీర్కు చెందినటువంటి సోమదేవుడు రాసినటువంటి కథా సరిత్సాగరానికి మూల గ్రంథం ఏది? అదేవిధంగా కాశ్మీరీ పండితుడు క్షేమేంద్రుడు రాసిన బృహత్కథా మంజరికి మూల గ్రంథం ఏమిటి? ఈ వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా చూడండి మీ విజ్డమ్ చారియట్లో.